ఆహా! ఎంత అమృతం లాంటి ఫుడ్ ఉంటే ఇంకా చికెను, మటను ఎందుకండి? హెల్తీగా కొంతమంది ఫాస్టింగ్ చేస్తుంటారు కదా! అలాంటి వాళ్ళు ఇలా హెల్తీగా అంటే లైట్‌గా, హెల్తీగా ఇంకా వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈ సూప్ అనేది ఓట్స్‌తో చేసాము ఆనపకాయతోని. చాలా చాలా హెల్తీ అండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఫాస్టింగ్ చేసేటప్పుడు మార్నింగ్ కానీ, నైట్ కానీ ఇలా చేసి తిన్నారనుకోండి చాలా చాలా హెల్తీ అనమాట. టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉందండి. ఇప్పుడు మనం అది ఎలా చేయాలో చూద్దామన్నమాట. ముందుగా ఒక కప్పు ఓట్స్ తీసుకోవాలి. ఇలా మిక్స్డ్ ఓట్స్ తీసుకున్నానండి నేనైతే. దాని తర్వాత ఈ విధంగా ఉల్లికాడలు, క్యారెట్టు, ఆనపకాయ, అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి, హాఫ్ ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. తక్కువగా అన్నిటికన్నా ఎక్కువ ఆనపకాయ ఉందండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని నెయ్యి కానీ లేదా మనం పాల్లో మేగడ ఉంటుంది కదా, మేగడ కానీ వేయండి. వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసి వేపండి. దాని తర్వాత ఒక స్పూన్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ వేసి వేపండి. అది వేగిన తర్వాత కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ఉల్లిపాయలు, అలాగే ఆనపకాయ, క్యారెట్, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా ఇలా ఉల్లికాడలు, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకుని వేపుకోవాలి. ఇవంతా చిన్న మంట మీద వేపుకోవాలండి. మాడిపోతే మనమైతే ఆయిల్ చాలా తక్కువ వేసాం కాబట్టి మాడిపోతే దాని మీద చిన్న మంట పెట్టి వేపండి. ఇప్పుడైతే సరిపడా ఉప్పు వేయండి. ఉప్పు వేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గనియండి. ఇలా మగ్గనివ్వండి. 1 నిమిషం పాటు మగ్గనిస్తే చూసారా ఆనపకాయలన్నీ మగ్గిపోయాయి అన్నమాట. ఎక్కువ టైం అవసరం లేదండి. చూసారా ఎంత బాగా వేగిందో. ఇప్పుడైతే ఇలా ఒకసారి కలిపిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఓట్స్ వేయండి. నార్మల్ ఓట్స్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఓట్స్ వేసి 1 నిమిషం పాటు వేపండి. ఇలా వేపిన తర్వాత కొద్దిగా పసుపు వేయండి. ఇప్పుడైతే ఇలా వేగిన తర్వాత పసుపు వేసి కొంచెం కలిపిన తర్వాత ఇప్పుడైతే వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ ఎంతంటే కప్పుకి 4 కప్పులు వేయండి. ఒకవేళ మీకు బాగా పల్చగా ఉండాలి, తిక్కుగా ఉండొద్దు అనిపిస్తే పల్చగా ఉండాలనుకోండి 5 కప్పులు వేయండి. నేనైతే 4 కప్పుల వరకు వేసాను. చూసారా ఇలా అన్నమాట. ఇప్పుడైతే ఉప్పు అది చెక్ చేయండి. ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు సరిపోకపోతే వేసుకుని పైన కొత్తిమీర జల్లి పచ్చిమిర్చి వేసుకుని ఈ విధంగా మూత పెట్టి దీన్ని ఉడకనియండి. చూసారా ఈ విధంగా ఉడికితే చాలండి. ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా చాలా హెల్తీ. ఫాస్టింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆకలి వేయదండి ఎక్కువ సోపు. ఇలా చేసుకుని తినడం వల్ల చూసారా ఎంత బాగుందో. ఇలా దీన్ని ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి పక్కకు తీసి పెట్టుకుని మనం బౌల్లో తీసుకుని తినేయడమేనండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్